కోనసీమ రుచులు ఫుడ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే బెండకాయ చేపల పులుసు. ముందుగా ఇలాంటి వెడల్పాటి పానం కొంచెం లోతుకున్నదే తీసుకోండి. లోతుగా వెడల్పుకున్నది తీసుకునేది అయితే చేపల కొరకు బాగుంటుంది. ఇలా కొంచెం ఆయిల్ పోసుకుని 3 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత రాళ్ళు వేసుకొని చేపల కూరకి వేసుకుని కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో బెండకాయలకు తరుగు పెట్టుకుంటాం కదా. బెండకాయ ఇప్పుడు చిన్న ముక్కల కింద కాదండి, ఇలా పొడుగ్గా ఒక్కొక్క తల తోక తీసేస్తే మన బెండకాయ అలా మిగిలిపోద్ది. కొద్దిగా పచ్చి వాసన అంటే ఎక్కువ మగ్గకుండా కొద్దిగా పచ్చిగా ఉండేటట్టు వేయించుకున్న తర్వాత అందులో టమాటా, పసుపు, కారం మాత్రం చేపల కూరకి స్పైసీగా ఉండాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. నేనైతే 4.5 స్పూన్స్ వేసుకున్నాను. కేజీ చేపకు 4.5 స్పూన్ వేసుకున్నాను. కొంచెం స్పైసీ తక్కువైంది. అలాగే మీరు 5 స్పూన్స్ వేసుకోవచ్చు, టేబుల్ స్పూన్స్. కొంచెం ఘాటుకున్న కారం అయితే తక్కువ వేసుకోండి, ఘాటు లేని కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని వాటర్ వేసుకొని ఇలా చేప ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. నాకు ఇప్పుడు ఇక్కడ నేను పాన్ మార్చడానికి కారణం ఏంటంటే లోతుగా లేకపోవడం వల్ల పులుసు వేసుకోవడం లేకుండా నాకు ఇబ్బంది పడ్డాను. దానికోసం ఇప్పుడు నేను వేరే లోతుపాటి గిన్నె ఎట్టుకున్నాను. వెడల్పు గిన్నె సరైన సమయాన్ని కవర్లేదు. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇగో చేపల పులుసు అయితే కరెక్ట్గా మనకి ఒక నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు మీద కొంచెం పెద్దగా తీసుకొని ఇలా పులుసు అయితే చేసుకొని ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంచుమించు చేపల పులుసు ఎంత ఎక్కువ మరిగితే అంత రుచి అండి. మీరు ఇప్పుడే కాదు, చేపల కూర ఏ కూర అనుకున్నా సరే చేపల కూరలోని పులుసు కూర అయితే ఎక్కువగా మరుగుకోవాలి, మరగబెట్టాలి. ఎగురు కూర అయితే కొంచెం దగ్గరగా ఎగరబెట్టుకునేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అందులో నేను ఇప్పుడు వేసిన పేస్ట్ ఏంటంటే ఒక ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ పట్టుకుని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 10 నిమిషాలకి ఈ రకంగా మగ్గింది. చూశారు కదా. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి, మరి మంచి వీడియోలన్నీ వస్తాయి. ఇప్పుడు వరకు వీడియోస్ కొంచెం లేట్గా పెట్టడం కారణం అంటే నాకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తే కానీ అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను. అందుకే ఈ రోజు నుంచి నా వీడియో ప్రతిదీ కూడా వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. ప్రతి ఐటెం కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టే చెప్తాను. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిగా నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాను కరివేపాకు, అందుకని కొద్దిగా కొత్తిమీర మిక్సీ పట్టేసుకున్నాను కాబట్టి కరివేపాకు వేసుకుని ఇలాగ వేడివేడి అన్నంలో రైస్లో వేసుకొని కలుపుకొని తిన్నాను. చూసారా.